హాయ్ అండి, నమస్తే. నా పేరు ఇద్రూస్. మా ఊరు ఆంధ్రప్రదేశ్, నంద్యాల డిస్టిక్, బేతంచెర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్లన్ అయితే మా ఇల్లు. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి. మీరు ఢిల్లీ నుంచి ఏ కారణంలో ఫోన్ చేయొచ్చండి. చిన్న కారు నుంచి పెద్ద కారు వరకు ఏ కారణంలో ఫోన్ చేయొచ్చు. మంచి మంచి వెహికల్స్, తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటానండి. మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళని ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి. రాని వాళ్ళకి కూడా నేను కంటైనర్ కావాలంటే కంటైనర్, లేదా బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తానండి. ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి, ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి. నా కమిషన్ వచ్చేసి 20,000 అండి. ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. హర్యానా, యూపీ, ఢిల్లీ, అదర్ స్టేట్ వెహికల్స్ ఏది తీసుకున్నా కూడా ఫైనాన్స్ అనేది రాదండి. ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టేది వెహికల్ తీసుకెళ్ళాలి. అక్కడ మన పేరు మీద మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి. ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టేది వెహికల్ తీసుకెళ్ళాలి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి. ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకురాబోతుందండి. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 V వర్షన్ వెహికల్ అండి. డీజిల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్, 8 సీటర్ కార్ అండి. 2019 3 నెలల మ్యానుఫ్యాక్చరింగ్, 2019 6 నెలల రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 82,000 తిరిగిందండి. బండి నెంబర్ సార్ చూపిస్తున్నాను, మీకు కావాలంటే ఆర్ట్స్ కూడా పంపిస్తానండి. సర్వీస్ కార్డ్ చెక్ చేసుకోవచ్చు. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 60% టైర్ పొజిషన్ అవుతుందండి. ఇంజన్ అయితే ఎక్స్టర్నల్ కండిషన్లో అవుతుంది వెహికల్ది. మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి. చూసుకోవచ్చండి, ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్. ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుందండి, చూసుకోవచ్చు. ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఎటువంటి డ్యామేజ్ లేదండి. ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుంది. ఈ బండి యొక్క ఇంజన్ నెంబర్, చార్జ్ నెంబర్ కూడా చూపిస్తున్నానండి. మీరు సర్వీస్ కూడా చెక్ చేసుకోవచ్చు. అప్రాన్స్ ఓకేనండి, ఎటువంటి డ్యామేజ్ లేవు. అప్రాన్స్ ఏపీఎస్ బ్రేక్ కూడా ఉంది. అప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ లేవు. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి. ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చెమ్మలు అనేటువంటిది ఏం లేవు. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి, చూసుకోవచ్చు మీరు. బాన్లెట్కి ఇంతవరకు స్మార్ట్ అయితే పెట్టలేదండి. బాన్లెట్ యొక్క సీల్డ్ చూసుకున్నా కూడా కంపెనీ యొక్క బాన్లెట్ సీల్ అవుతుందండి, చూసుకోవచ్చు. కంపెనీ స్టిక్కర్స్ అవన్నీ కూడా అదేవిధంగా ఉన్నాయి. కంపెనీ స్టిక్కర్స్ అనేవి అదేవిధంగా ఉన్నాయి. బాన్లెట్ కూడా కంపెనీ యొక్క బాన్లెట్ సీల్ అవుతుందండి. టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. ఆ లెవెల్స్ కూడా చూసుకోవచ్చు. ఆ లెవెల్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి. ఎటువంటి డ్యామేజ్ లేవు. ఆ లెవెల్స్ కూడా అదేనా. వెహికల్ యొక్క టోటల్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క టోటల్ సైడ్ లుక్ చూసుకొని చాలా నీట్గా అవుతుందండి. గ్రే కలర్ వెహికల్ చూసుకోవచ్చండి. వెహికల్కి చాలా నీట్గా అవుతుంది. ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుందండి. కీలెస్ ఎంట్రీ అవుతుంటాయి. స్మార్ట్ సెన్సార్ గిట్ కూడా అవైలబుల్ అవుతున్నాయి. 4 విండోస్, 4 విండోస్ ఉన్నాయండి. ఆటో 4 విండోస్ వచ్చేసిన బటన్స్ అయితే ఉన్నాయి. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది, ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. సీట్ కవర్లు చూసుకుంటే కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి, చూసుకోవచ్చు మీరు. పుష్ స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉందండి. బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయిపోతుంది. స్టీరింగ్ కంట్రోల్స్ అవైలబుల్ ఉన్నాయి. వాయిస్ కమాండింగ్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి. ఇన్పుట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి. రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుందండి. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అవుతున్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే 3 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. డ్రైవర్ సైడ్ ఒకటి, కో డ్రైవర్ సైడ్ ఒకటి, ప్లస్ ఇక్కడ స్టీరింగ్ కింద ఒకటి, మొత్తం 3 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. సీట్ కవర్లు చూసుకుంటే కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ ఉన్నాయండి. లోపల ఇంటీరియర్ కూడా నీట్గా అవుతుంది వెహికల్ది. వెహికల్ అయితే చాలా బాగుందండి, చూసుకోవచ్చు మీరు. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ కూడా నీట్గా అవుతుంది, ఎటువంటి డ్యామేజ్ లేదు. బ్యాక్ సైడ్ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుందండి. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది. బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. ఒక 30-40% బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ అవుతుంది. వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి, ఎటువంటి డ్యామేజ్ లేదు. బ్యాక్ సైడ్ లుక్ కూడా టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 V వర్షన్ వెహికల్ అండి. చూసేదండి, బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ కాలేదండి. డెక్కి కూడా ఎంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు, చూసుకోవచ్చు మీరు. డెక్కి కూడా ఎంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు. డెక్కి యొక్క సీల్డ్ చూసుకున్నా కూడా కంపెనీ యొక్క డెక్కి సీల్డ్ అవుతుందండి. డెక్కి గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది, బీజే సిరీస్. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. 30-40% టైర్ పొజిషన్ అవుతుంది.
డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుందండి. చూసుకోవచ్చండి. ఫ్రంట్ టైర్ చూసుకోవచ్చు. ఐదు రాజా ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా. మరొకసారి వెహికల్ చెప్తాను. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 V వర్షన్ వెహికల్ అండి. డీజిల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్. 2019 3 నెలల మ్యానుఫ్యాక్చరింగ్, 2019 6 నెలల రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 82,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్. ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. గ్లాసులు, డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యున్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. మీకు కావాలంటే ఆర్ట్స్ కార్డు కూడా పంపిస్తానండి. మీ సర్వీస్ కార్డు కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యున్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకుంటే రెండు టైర్లు కూడా 70% వరకు ఉన్నాయండి. బ్యాక్ టైర్స్ వచ్చేసి 30 to 40% బ్యాక్ టైర్స్ ఉన్నాయి. ఇంజన్ అయితే ఎక్స్టర్నల్ కండిషన్ అయితే ఉందండి. ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ, ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటివి అయితే ఏం లేవు. ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే 4 విండోస్ పవర్ విండోస్ వస్తాయండి. పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాంగ్ సిస్టమ్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుందండి. ఇన్బుల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి. స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి. వాయిస్ కమాండింగ్ ఉంది. క్రూజ్ కంట్రోల్ ఉంది. సేఫ్టీ విషయానికి వస్తే మూడు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంటుంది. కీలెస్ ఎంట్రీ అయితే ఉంది. స్మార్ట్ సెన్సార్కి 2 కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయండి. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు 14,50,000 చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 14,50,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేట్లో నా నెంబర్ ఉంటుందండి. నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.